श्रीमते रामानुजाय नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमनिरञ्जितपुण्यमूर्ते योगीश शाश्वतशरण्यभवाब्धिपोता లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈరోజు పుణ్యక్షేత్ర దర్శనము లింబాద్రిగుట్ట లేదా నింబాచలము అని అంటారు. ఈ క్షేత్రం ఎక్కడుంది అంటే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండల కేంద్రంకు సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై వెలిసిన ఒక ప్రశస్తమైన పురాతన పుణ్యక్షేత్రము ఈ నింబాచలము. దీన్ని నింబాచలము అంటారు, లింబాద్రి గుట్ట అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే, మనం పురాణాల ప్రకారం చూసినట్టయితే ఇక్కడ స్వయంభుగా వెలిసిండు స్వామి. ఇక్కడ లక్ష్మీతో కూడుకున్న నారసింహుడు మరియు కృష్ణుడు మరియు అర్జునుడు, తర్వాత ఆంజనేయ స్వామి వారు, మధ్వాచార్యులు, తర్వాత ప్రహ్లాద వరుదుడు, వీరందరూ కూడా వెలిసినటువంటి క్షేత్రము. క్షేత్రపాలకుడుగా భైరవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది స్వామి పుష్కరణి. ఈ పుష్కరంలోనే చక్ర స్నానం అది నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మహా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కార్తీక శుద్ధ పౌర్ణమికి స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది జనము ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు హాజరవుతూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు మనకు సుమారుగా ఒక 11 రోజుల బ్రహ్మోత్సవం జరుగుతుంది. వివిధ రకాల వాహన సేవలు జరుగుతాయి. తర్వాత కళ్యాణోత్సవం కూడా మహావైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మడి ఆచారము, సాంప్రదాయము, కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ మనం బయట నుంచి తీసుకొచ్చేటువంటి ప్రసాదాలు అవి కూడా ఇక్కడ ఏవి కూడా అంగీకరించరు. చక్కగా నిష్ఠతో మడితో నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన క్షేత్రము. భక్తులకు కొంగు బంగారము అని చెప్పుకోవచ్చు. మన మనస్సులో ఉన్న అన్ని కోరికలు తీరడానికి ఇక్కడికి అందరు కూడా విచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి శనివారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం లాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే భక్తులు ఈ శనివారం రోజు కాలినడకన వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి ఆ యొక్క బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ కూడా చక్కగా ముల్లె కట్టుకొని అవి తీసుకొని నడుచుకుంటూ కాలిబాటన ఈ క్షేత్రానికి వచ్చి ఆ యొక్క సాహిత్యాన్ని ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి సాహిత్యంతో ఇక్కడ మరి భక్తులకు అన్నదానాలు చేస్తుంటారు. భక్తులు ఇక్కడ విరివిగా మరి స్వామివారి కోసము ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఇక్కడ మంచి సాంప్రదాయం కొనసాగుతుంది. రథోత్సవాన్ని ఇంతకుముందే మనము చూసి ఉన్నాము. శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగాయి. దీన్ని దక్షిణ బద్రి అని పేరుంది ఇక్కడ. ఇది ఈ క్షేత్ర మహత్యము. మీకు అవకాశం ఉంటే ఈ క్షేత్రాన్ని దర్శించండి. స్వామివారు కొంగు బంగారం. మీ మనస్సులో ఏది ఉంటే అది నెరవేరుతుంది. అడిగేన్ రామానుజదాసం. జై శ్రీమన్నారాయణ.